పరమెట్టాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్న పాటైనా కంట తడి పెడుతుందా గుండె ప్రతి లయలోన నేను లేనా ఒంటరైనా వెంట నడిచే నీడలేనా తడి కన్నలే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడి లేని పాస నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలేని కలిచాను మారే ఒంటరైనా ఓటమన్నా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాడు చేతులు చెంపవాలే గిల్లి పట్టాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తేలే వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అంటే ఇప్పుడు మీరు గుర్తుండదో లేదో కానీ 2-3 సార్లు చాలా సార్లు
నా దగ్గరకు వచ్చేసి పడిపోయి ముక్కు చెవుడి ఇదంతా కూడా జరిగింది. అదొకటి. తర్వాత చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక తప్పు చేసినప్పుడు వాడిని సరిదిద్దితేనే వాడు ఇంకొకసారి చేయకుండా ఉంటాడు. లైఫ్లో ముందుకు వెళ్ళడానికి, అంటే లైఫ్లో తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రవర్తనని మార్చుకోవడానికి మీరు తప్పు చేసినప్పుడు దండించడం జరుగుతుంది. మీ మీద కోపం కాదు, మీరంటే పగ కాదు, ఏమి కాదు. ఇప్పుడు చెప్పిండు సారు ఇట్లా ఏదో చూస్తుంటే ఆ రోజు తామాసం వచ్చేసి బూతు మాటలతోనే ఒక రాడు తీసుకొని వచ్చింది. మీకు చూడలేదు, చింతకాయల కోసం ముక్కు రాపించున్నారు కదా. అయితే ఆ రోజు పక్కింటి అమ్మాయి చింతకాయలు తింటున్నందుకు ఇంత పెద్ద రాడు తీసుకొని వచ్చింది. అంటే ఆ ముదిరే ఆమెకి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఏం తిరుగుతుందో తెలియదు. బూతు మాటలు వస్తే ఏం తిరుగుతుందో తెలియదు. ఆ కోపం మీద ఏం చేసి నా దగ్గరకు వచ్చేసి మీ పిల్లలు వేశారు, నేను వస్తా అది ఇదని తిరుగుతున్నప్పుడు నేనేం కాదు నేను చెప్తాను. సరే, మిమ్మల్ని ఆ రోజు మీరు అంటే మీరు అనుకున్నారు సార్ నాకు ముక్కు రాపించారు అని ఆ రోజు మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు, బాధపడవచ్చు. కానీ ఇప్పటికీ ఇవే కోతి పనులు ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా రాపిద్దామా? ఇప్పుడు కూడా రాపిద్దామా? అందరికి రాపిస్తా, ఇప్పుడు ఒక్కడికే కాదు. ఇప్పుడు ఆ రోజు ఒక్కడే చేసింది కదా, తనతో పాటు మీకు కూడా చేస్తే అందరు గుర్తుంటారు. సరే, ఇదేదో నడిపించడానికి ఏం లేదు, చాలా సంతోషం. కానీ ఇంకా మీరు ఎడ్యుకేషన్లో బాగా చెప్పారు. పోయిన బ్యాచ్ కంటే ఈ బ్యాచ్ ఎడ్యుకేషన్లో బాగా ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి వినయ్ బ్యాచ్ వాళ్ళు కూడా గెట్ టుగెదర్ చేశారు, చాలా సంతోషం అనిపించింది. కానీ వాళ్ళకన్నా దాదాపుగా ఇద్దరు మాత్రం వ్యవసాయం అంటున్నారు. కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళే ముఖ్యం. మనం అందరం తినాలి, చేయాలి అంటే వాళ్ళు చేయకపోతే మనమే తింటాం. మీరు బాగా చదువుతున్నారు, మీ లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా సెటిల్ కావాలి అమ్మా, ఇంకా 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 స్థాయికి వచ్చినట్టయితే సంతోషించేది ఫస్ట్ మీ తల్లిదండ్రులు, తర్వాత మేము. ఈరోజు నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. వారం క్రితం ఫోన్ చేసింది, సార్ ఇట్లా సంగతి సార్ అండి. సరే లేమో చూద్దాము అని అనుకున్నాను. మొన్నటి వరకు వెళ్ళాలి అనుకున్నాను. కానీ రాత్రి కూడా ఫోన్ చేసింది. సరేలే, ఆ ప్రోగ్రాము ఈరోజు కాబట్టి ఇంకో రోజు ఉంటుంది. ఈ యొక్క కలర్ఫుల్ లైఫ్, కలర్ఫుల్ ఫేస్లు ఆడదొక్కుతాయి నాకు అనుకుని ఉండడం జరిగింది. కలర్ఫుల్ ఫేస్లు అప్పుడేమో తింటున్నప్పుడు అందుకే చెప్తాను, కలర్ఫుల్ మీ ముఖాలు, మీ ఆనందాన్ని, మీ ముఖాలు కానీ మీ ఆనందం కానీ మాకు ఎక్కడ దొరుకుతుందా? దొరకదు. యాక్చువల్ అయితే వేరే కొనుక్కున్నామన్నా, దూరాడుకున్నామన్నా దొరకండి, కొంటే డబ్బులు పెడితే దొరకనిది ఈ ఆనందం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ముఖ్యంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని టీచర్స్ని పిలిచి ఇటువంటి ప్రోగ్రామ్ చేసినందుకు చాలా వందనాలు. ఇంకోటి, అప్పుడప్పుడు ఏం చేయాలంటే పిల్లలకి ఏదైనా సాయం చేస్తుంటా, తప్పకుండా సార్ అప్పుడు పిల్లలకి సాయం చేస్తున్నప్పుడు మీ కూతురు అని, మీ అబ్బాయి అని పేర్లు పెట్టారు. మేము చేసింది పెద్ద సాయం కాదు. కటింగ్ పెడితే కటింగ్ చేయించడం, నూనె లేకపోతే నూనెకి, ఇంకేదన్నా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా వచ్చేసి సార్ ఇది కావాలి అది కదా ఇంట్లో పోతుంటే అప్పుడు 5-10 అట్లా సాయం చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకున్నారు. కొంతమంది సార్ మొన్న ఫోన్ చేసి ఈయన సార్ మీ అమ్మాయి వస్తుంది సార్, ఎవరా మా అమ్మాయి అని నేను ఆలోచన చేస్తున్నాను. సార్ పేరు గుర్తున్నాడు లేదన్నమాట. మల్లిక సార్ మీ కూతురు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అంటే ఆమెనే కాదు, మీరు కూడా పిల్లలు అందరూ మా పిల్లలే. అందరూ సంతోషంగా ఉన్నారు, మేము కూడా సంతోషంగా ఉన్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ఉన్నత స్థాయికి, కొంతమంది అంటే చిన్న చేసేటువంటి 10 రూపాయలు సంపాదించిన ఉద్యోగమే, 2 రూపాయలు సంపాదించిన ఉద్యోగమే, 1,00,000 రూపాయలు సంపాదించిన ఉద్యోగమే.
ఒక దాంట్లో 10 రూపాయలు సంపాదించినప్పుడు తృప్తి ఉండొచ్చు, 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు తృప్తి లేకపోవచ్చు. కానీ ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పని చేసేటప్పుడు మన ఇష్టంతో పని చేస్తే కష్టమైన దాన్ని సంతోషంగా స్వీకరిస్తాం. ఇది మాత్రం కరెక్ట్ సార్. ఇది మాత్రం కరెక్ట్. ఏ పనైనా సరే, నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, ట్రాక్టర్ తోలుతున్నావా, లారీ తోలుతున్నావా, కారు తోలుతున్నావా, ఇంకేమైనా బిజినెస్ చేస్తున్నావా, ఏది కానీ మన ఇష్టంతో చేస్తే మన ఇష్టానికి మన కృషి ఫలవుతుంది, తప్పకుండా అది మనకు నెరవేరుతుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అరే బాబు గిడి పోయి తీసుకురాపోరంటే నేను దేవన్నా అనేటువంటి ఫీలింగ్ ఉండకూడదు. మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ, మీరు చేసేటువంటి పనిలో కానీ, ఏది కానీ మీరు ఇష్టపడి చేయండి. ఇష్టపడ్డప్పుడు కష్టపడితే తప్పకుండా మీకు ఫలితం. తర్వాత ఇక చివరిగా మన రోస్లెటమ్మ గారు అందరూ తెలుసు, మీకు చాలామంది తెలుసు. పాపం చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే చివరిగా కూడా నాతోనే ఒక చనిపోయే ముందు ఒక 6 నెలలు కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. మేమిద్దరం ఎక్కడ పోయినా కానీ ఇది తినడానికి హోటల్ పోయినప్పుడు ఏం తిన్నామని అడిగేది. మీరు ఏదంటే అదని నేను అట్లని కాదు, మీరు ఏం తింటారో నేను అదే తింటాను, నేను ఉట్టి అన్నమే తింటాను, నేను అదే తింటాను, అట్లా అనేటువంటి షేర్ చేయడం జరిగింది. తను 6 నెలలు ముందు చనిపోయక ముందు తన యొక్క పెన్షన్ ఆగిపోతే ఇక్కడికి రావడం జరిగింది. తనకి పెన్షన్ అంతా క్లియర్ అయితే 3.5 సంవత్సరాలు, దాదాపుగా 37-39 నెలలు పెన్షన్ ఆగిపోవడం జరిగింది. అక్కడ విజయవాడ నుంచి ఫోన్ చేసి నా దగ్గర పంపిస్తే, నేను అక్కడ కాటపల్లి పనిచేస్తున్నా, అప్పుడు పంపిస్తే బీటీ ఆఫీస్ పోయి ఆయన క్లియర్ చేసి అన్ని చేయడం కూడా. ఆ రోజు కూడా అడుగుతుంది, ఇలియాస్ మనం ఏం తిన్నాం అంటే నేనన్నాను బిర్యానీ తిన్నావా, ఇష్టం సిస్టర్కి బిర్యానీ అంటే ఇష్టం, బిర్యానీ తిన్నావా, డబ్బులు నువ్వే కట్టాలి, నేనే కడతాను, నాకు ఒక్కదా, మేము 5 ఉన్నాం, నాకు ఒక్కదానికి నువ్వే కడతావు, మిగతా వరకు వాళ్ళు కడతారు, అందరికి నేనే కడతాను అని చెప్పేసి చేసుకోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మేము వెళ్ళాలని అనుకున్నాం అక్కడికి, కానీ అప్పుడు వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల వెళ్ళలేకపోయాము. మా బ్యాడ్ లెక్క అది. ఎందుకంటే ఇక్కడిక్కడ అయితే విజయవాడ ఇటు ఈ పక్కన అయితే పోయాను, పాండిచేరిలో. అప్పుడు మేము ఫోన్లో కాంటాక్ట్ ఉన్నాం, వాళ్ళు చెప్తున్నారు, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే బాగా వర్షాలు పడుతున్నాయి, మీరు రావడం కష్టం అవుతుంది, వీడియో కాల్ చేస్తాను చూడండి అని చెప్పేసి వీడియో కాల్ చేసి చూపించడం జరిగింది. చివరిగా సిస్టర్ గారు కూడా ఇది అయిపోయింది. ఇంకోటి, మేము ఏరియా టీచర్స్ ఎవరు రోస్లెటమ్మ, అంతకుముందు లీలమ్మ గారు ఉండే, మీకు ఐడియా ఉందా లేదు, కొంతమందికి ఉండొచ్చు. రోస్లెటమ్మ గారు, అన్నమయ్య టీచరు, శాంత టీచర్, నేను, నలుగురు గవర్నమెంట్ పోస్టులో పనిచేయడం జరిగింది. తర్వాత అమ్మగారు అయిపోయారు, అన్నమయ్య టీచర్ అయిపోయింది, నాది అయిపోయింది. ఫస్ట్ ఎవరు అమ్మగారు, తర్వాత అన్నమయ్య టీచర్, తర్వాత నేను, తర్వాత శాంత టీచర్ కూడా అయిపోతుంది. ఇక అంటే ఇది టీచర్స్ మన స్కూలు ఇంట్లో పనిచేసినటువంటి భావంతో పనిచేయడం. ఇంకా అంటే మేము పనిచేసి ఇక రిటైర్డ్ అయినాము. ఇక రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా మేము ఎక్కడున్నా, మీరు ఎక్కడున్నా, ఏదైనా సహాయ సహకారం కావాలంటే తప్పకుండా అందించడానికి నేను అందుబాటులో ఉంటాను. ఏదైనా కానీ ఇక్కడే ఉంటాను, ఇక్కడ పోయిస్తే ఇక్కడే ఉంటాను, ఇక్కడ పోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు పోతాము. ఏదైనా నాతోనే మీకు అవసరం పడ్డప్పుడు కాల్ చేయండి, రండి, తప్పకుండా నా కొద్ది తప్పకుండా నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ ఆల్ ది బెస్ట్. యువర్ లైఫ్ విల్ బి గోల్డెన్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. బహుశా నేనే ఇక్కడ మీకు 1 సంవత్సరం 2 సంవత్సరం చెప్పి ఉండొచ్చు అంతే, 9th 10th కావచ్చు. లేదు, 6th లో కూడా చెప్పారు. అయితే దాదాపు అంటే కొన్ని 10th క్లాస్ బ్యాచెస్ చాలా ప్రాంతాల్లో 30 బ్యాచ్ దాకా చూసి ఉండొచ్చు నేను. అందుకని రాగానే చూశాను. ఫస్ట్ కొద్దిగా అర్థం కాదు, తర్వాత అందరు ముఖాలు గుర్తుకొచ్చేసాయి, అందరు
గుర్తుకొచ్చారు. ఆ నర్మెట్ అబ్బాయి అయితే గుర్తుకు రావట్లేదు అసలు. ఆయన కూడా తానికి వచ్చాడు. ఓకే ప్రవీణ్ పెట్టగానే చూశాను. ప్రవీణ్ చిన్నపాటి కవి కాబట్టి కాలం మన అందరినీ దూరం చేసింది. జ్ఞాపకాలన్నీ మనల్ని దగ్గర చేస్తాయి. మిమ్మల్ని చూసిన తర్వాత అన్ని ఇప్పుడు క్లాస్లో మీరు ఎట్లా ఉన్నారో అట్లా గుర్తొస్తుంది. మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను. సరే, మనం లైఫ్లో రకరకాల వృత్తుల్లో సెటిల్ అవుతాము. అక్కడ లాభ నష్టాలతో అధిక జీతాలతో కాకుండా మనము అదే మనస్తత్వం, అదే కండిషన్. అది మేము పెద్దవాళ్ళు అయ్యాము, లేకపోతే ఇట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎవరి దగ్గర కనబడట్లేదు. ఎందుకంటే ఆ స్టూడెంట్స్ యొక్క ఈ ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దట్ ఈస్ సెయింట్ అర్నాల్డ్ స్కూల్. ఎందుకంటే ఇక్కడ బేస్గా చదువుకున్న వాళ్ళ స్టూడెంట్స్ యొక్క విధానము మీరు చెప్పినటువంటి పరిచయం చేసుకున్నటువంటి స్టూడెంట్లోనే ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక వర్క్ చేస్తున్నానని చెప్పాడు, కానీ నేను ఖాళీగా ఉంటున్నా అని మాత్రం ఎవరు చెప్పలేదు. అది ఏ వర్క్ అయినా కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇంతకుముందు సార్ అన్నట్టుగా జనరేషన్లు అన్నీ మారినాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు చాలా వరకు ఎక్కువ మొబైల్ అడిక్టివ్, ఫోన్లు, కంప్యూటర్ యుగం వచ్చేసరికి చేంజ్ అయింది. కానీ అప్పుడు చదువుకున్నటువంటి ఆ బేస్ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా అదే కంటిన్యూషన్లో మీరు ఆ వర్క్ మీద డెడికేషన్. ఇప్పుడు మీ ఏజ్లో ఉన్న వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క సిన్సియారిటీ, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సార్ నేను ధైర్యంగా అగ్రికల్చర్ చేస్తున్నా, సార్ నేను డ్రైవింగ్ చేస్తున్నా, నేను ఈ ఆఫీస్లో జాబ్ చేస్తున్నా, నేను ఎలక్ట్రీషియన్ చేస్తున్నా అని చెప్తున్నాను. అంటే మాకున్నటువంటి మేము లాస్ట్ ఇయర్ చేస్తున్నాము గెట్ టుగెదర్ దగ్గర 25 years. మా బ్యాచ్ వాళ్ళు చేసినప్పుడు మా గురువులు చూసుకుంటే మా దాంట్లో కూడా ఎవరు చూడు ఇదే విధంగా. అంటే అప్పుడున్న వాళ్ళు అదే ఏ విధంగా అన్నారు, జస్ట్ ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి మీ పిల్లలు, మీ ఏజ్ వాళ్ళు, ఈ కాలం పిల్లలు ప్రతి ఒక్కరు ఒక వర్క్ చేస్తున్నాము, మేము ఖాళీ ఉండట్లేదు, చిల్లర తినట్లేదు అనేటువంటి ఆలోచన వచ్చి చూడండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఇక్కడ చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్, దాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్క బ్యాచ్ చూశాను నేను. ఇక్కడ ఎవరున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమేటిక్ కంపల్సరీ ఉన్నది. కాబట్టి మీరు ఇప్పటికి కూడా ఎప్పటికైనా ఇదే విధానంతో జీవితం కొనసాగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేటువంటిది 10 years కాలేజీలో వచ్చింది. నెక్స్ట్ కానీ ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం వీలైతే ఎవ్రీ ఇయర్ మిస్ అయిందా 3 years కాలేదు 5 years కైనా. ఎందుకంటే ఇది మనలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అనేటువంటిది ఒక ఆత్మీయత. ఒక 10 years 5 years ఒక ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నప్పుడు అందరూ కలిసి ఎప్పుడు గుర్తుండడానికి. ఇప్పటికి మా బ్యాచ్ వాళ్ళు ఎవరికి ఇంట్లో ఒక ఫ్యామిలీకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే క్లాస్మేట్స్ అంతా కలిసి 1 lakh 2 lakh ఎవరు తోచినంత వాళ్ళు గ్యాస్ చేసి ఇవ్వడం, ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చేస్తే అంత సివియర్గా ఉంటే కనుక. అంటే ఇది ఒక రకంగా కమ్యూనిటీని మన మధ్యన ఉన్నటువంటి ఎక్కడైతే స్కూల్ చదువుకున్నప్పుడు తారతమ్యాలు లేకుండా ఏ విధంగా ఉన్నామో రేపు పెద్దయినా కూడా మ్యారేజెస్ అయి పిల్లలైనా కూడా ఆ విధానం అనేటువంటి కంటిన్యూగా కొనసాగాలి. ఆ విధంగా ఉండాలంటే మనం ఎప్పుడు ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ గెట్ టుగెదర్ వీలైతే, కాకపోతే 2-3 years కైనా సరే మళ్ళీ ఒకసారి గెట్ టుగెదర్ చేయాలనేటువంటి ఉద్దేశం మీకు ఉండాలి. ఆ ఆలోచన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ మనం ఎప్పుడైతే కలుసుకునే లోపు ఎవరికైతే మ్యారేజెస్ కాలేదో వాళ్ళకి మ్యారేజెస్ కావాలని, ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ అయినారో వాళ్ళు పిల్ల పాపలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇంకొకటి చిన్న కొత్త నుంచి పూలు అంటే రానుంటే రోజుల్లో స్కూల్ మాట్లాడడం సక్సెస్ కావాలని గురించి జాయిన్ అయింది. వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తారంట. చెన్నై కాలేదు, ఒకవేళ స్టార్ట్ అవుతుంది అనివార్య కారణాలు లేదు మీరు మాట్లాడడం నాతో ఒకవేళ అంటే మీ వస్తు ఏంటంటే మీరు పిల్లలు పంపింది దాంట్లో మీరు స్నేహితులు అన్ని చాలా సంతోషం. అంటే మీరు ఇప్పుడు ఇంకా మీరు ద క్యాప్టెన్ లీడర్ that you have to write your name, village and phone number. All of you. When you are in the paper, name, village, phone number. All of you. If there is any ఏదన్నా అవసరం పడ్డదైతే నేను కాంటాక్ట్లో ఉంటాను, లేదా మీరు కూడా కాంటాక్ట్లో ఉండండి నాకు. అది చూడండి. పోయినసారి బ్యాచ్ కూడా చెప్పాను, వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, అంత దొంగలు. పోయినసారి బ్యాచ్ కూడా చెప్పాను, మీరంతా కూడా మాట్లాడకూడదు, మీ యొక్క అందరిది లిస్ట్ ఇచ్చేసి పేరు రాసి ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగడం జరిగింది, కానీ ఇవ్వలేదు. సో బాగానే ఉంది. మీరైతే ఆ పని చేయకుండా నాకు లిస్ట్ పేరు రాసి ఇచ్చుకోండి. ఏదైనా అటు వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా కానీ అవసరం పడ్డప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ చేసినా, నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా చాలా సంతోషం. ఓకే. Thank you, sir, for this.